హనుమంతుడు బ్రహ్మచారి అని కొందరు అంటారు, మరి కొందరేమో ఆయనకు పెళ్ళయింది అంటారు. మనకు తెలిసిన ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ ఆయన ఒక్కడి విగ్రహంతో ఉన్నవే. అయితే సతీ సమేత హనుమాన్ ఆలయాన్ని మనం చూసుండం. కానీ హనుమంతుడికి వివాహమైన ఇతివృత్తాంతం తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుడు సతీ సమేత ఆలయం ఒకటి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువత్సల సహిత అభయాంజనేయ స్వామి వారి దేవాలయం భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో స్థాపించారు. హనుమాన్ చాలీస పారాయణం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రోజున అన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉంటే ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచే భక్తులు కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ప్రత్యేకత కలిగిన ఈ ఆలయానికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు. తెలంగాణలో మరెక్కడా కూడా ఇలాంటి తరహా దేవాలయం లేదు. కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయం ఇది. పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సువర్చలాదేవి సూర్యపుత్రిక. హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద విద్య నేర్చుకుంటున్నప్పుడు 4వ వ్యాకరణం పూర్తి చేసిన అనంతరం మరో వ్యాకరణం వివాహం అయిన వారు మాత్రమే నేర్చుకోవాల్సి ఉండడంతో సమస్యగా మారింది. ఈ తరుణంలో బ్రహ్మచారిగా ఉన్న హనుమంతుడికి సూర్య భగవానుడు తన కూతురు సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని సూచించడంతో హనుమంతుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం అనంతరం 5వ వ్యాకరణం పూర్తి చేసిన తర్వాత సువర్చలాదేవి తపస్సుకు వెళ్ళగా హనుమంతుడు మరో చోటికి తపస్సుకు వెళ్ళాడు. నాటి నుంచి సువర్చల సహిత హనుమంతుడు నామకరణంతో హనుమంతుడికి పేరు పడింది. హనుమత్ జయంతి రోజే స్వామివారి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ హనుమంతుడు భార్యతో కొలువై ఉన్న దేవాలయం ఒక్క తెలంగాణలోనే ఉంది. ఇది భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది.